అందరికీ నమస్కారం అండి. చెట్టు మొదలులో పరమశివుడే స్వయంగా స్వయంభువుగా వెలిసిన శ్రీముఖలింగేశ్వర దేవాలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ దేవాలయము శ్రీకాకుళం జిల్లాలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామము ఒకప్పుడు రాజధానిగా ఉండేదని తెలుస్తుంది. అలాగే ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు కూడా వర్ధిల్లాయి. అయితే ఇక్కడ దొరికిన ఏ శాసనంలో కూడా ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనబడలేదు. నగరము కళింగ నగరము, కళింగదేశ నగరము, త్రికళింగ నగరము మొదలైన పేర్లతో ఉంది. ఇక క్షేత్ర పురాణానికి వచ్చినట్లయితే ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని అంటారు. ఇక్కడ ఏర్పడిన లింగము రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలని నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలు పైన ముఖం కనిపిస్తుంది. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెప్తారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారు. అందుకే ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయము అని పేరొచ్చింది. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి, సప్తమాతృకలలో ఆమె కూడా ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరంతా కూడా పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహవతారము, వామనావతారము, సూర్య విగ్రహము కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న భీమేశ్వరాలయము శిథిలావస్థలో ఉంది. కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి దేవుని విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది, ముఖమండపం లేదు. ఇక్కడ శిఖరం పైన బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. అది ఒకే రాయి. ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో నుంచి ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసినా కదిల్చలేకపోయారు. అయితే ఇక మొత్తం రాయి ఎంత బరువుంటుందో మనం ఊహించుకోవచ్చు. అంత పెద్ద రాయిని అంత ఎత్తుకి ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల యొక్క గొప్పతనము, ప్రజ్ఞ మనకు అర్థమవుతాయి. ఈ ఆలయంలో 7 నాలికల అగ్ని విగ్రహము, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. కొన్ని శృంగార శిల్పాలను కూడా ఈ ఆలయంలో చెక్కడం జరిగింది. ఇక్కడ తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహము, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహము లభించాయి. వీటిని ఇక్కడ ముఖలింగాలయంలో భద్రపరిచారు. అలాగే ఈ ఆలయ సమీపంలో అనేక శాసనాలు కూడా దొరికాయి. ఈ శాసనాలను బట్టి శ్రీముఖలింగాలయాన్ని క్రీస్తు శకము 10వ శతాబ్దంలో 2వ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనిజంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుంచి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తుంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించటం అని అర్థము. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఈ దేవాలయ గోపురము చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగము, గంగలో స్నానము, శ్రీశైలంలో శిఖరము, శ్రీముఖలింగంలో ముఖదర్శనము చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. శ్రీముఖలింగేశ్వరి ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలో 3 చోట్ల ముక్కోణపు ఆకారంలో 3 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయము మధుకేశ్వర ఆలయము. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడటానికి గంధర్వరాజైన చిత్రగీవుడు తన గంధర్వగణాలతో వస్తాడు. హిమాలయాల మీద ఉన్న శబరికాంతలు కూడా ఆ యాగం చూడ్డానికి వచ్చారు. శబరికాంతల సౌందర్యము చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వాసుదేవ మహర్షి కోపగించి, సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగీవుడు శబరనాయకుడిగా జన్మించాడు. అతని రాణి చిత్తి, 2వ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. చీటికి మాటికి కీచులు ఆడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను, నీతో నేనైనా ఉండాలి లేదా చిత్కళ అయినా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. శబరనాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక చిత్కళను పిలిచి వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని బ్రతకమంటాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కాబట్టి శివానుగ్రహం వలన రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి.
చిత్కళ ఆ బంగారు పూలను అమ్ముకుంటూ కాలం గడుపుతుంది. ఈ సంగతి తెలిసి సిత్తి అసూయతో చిత్కళతో గొడవ జరుగుతుంది. విసుగు చెందిన శబరనాయకుడు ఆ గొడవకు ఇప్పచెట్టే కారణమని తలచి ఇప్పచెట్టును నరకటానికి సిద్ధపడతాడు. వెంటనే మహాశివుడు రౌద్రాకారంతో చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. దీనికంతటికీ చిత్కళే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపటానికి సిద్ధపడతాడు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై అందరికీ గంధర్వులకు శాప విముక్తిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిశాడు. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రతి పావు గంటకు శ్రీముఖలింగం దగ్గరికి వెళ్తాయి. దగ్గరలోనే ఆముదాల వలస రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.